హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. మా ఊర్లో పొంగళ్ళు అయిపోయినాయి కదా. ఆ రోజు తెల్లవారి అంటే సోమవారం అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. అమ్మ వాళ్ళ ఊరిలో కూడా కొలుపులు వెళ్తున్నాము. మా మేనమా వాళ్ళు పిలిచారు. అమ్మ కూడా నా దగ్గరే ఉంది. ఇద్దరం కలిసి వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఊరు. అంటే అక్కడ 4 రోజుల నుంచి జరుగుతున్నాయి కొలుపులు. ఇంకా మా ఊర్లో అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి మండే రోజు బయలుదేరామన్నమాట. ఇది చెరువు అండి. చూడండి ఎంత బాగుందో అసలు. క్లైమేట్ అయితే చల్లగా మార్నింగ్ జర్నీ అయితే సూపర్గా ఉంది అసలు. పచ్చటి పల్లాలు, చల్లటి వాతావరణం. అక్కడ దూరంగా ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, అది అమ్మ వాళ్ళకి ఊరికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఊరిలో. వెళ్ళగానే ముందు అమ్మవారి అంకమ్మ తల్లి దర్శనం చేసుకున్నానండి. ముందు వెళ్ళగానే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ బండ్లు బయలుదేరితే ఇంకా అసలు ఖాళీ ఉండదు. పోతులు అవి కోస్తారు కదా, అస్సలు ఫుల్ రష్గా ఉంటుంది. వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. అందుకే వెళ్ళగానే ముందు అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చానమాట. చూసేయండి మా అంకమ్మ తల్లిని. అందరూ దండం పెట్టుకోండి. ఆ అంకమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. అదే నిన్నైతే ఫుల్ రష్ ఉండేది. ఇంకొంతసేపు ఉంటే నేను వెళ్ళిన కొంతసేపటికి ఇంకా బండ్లు బయలుదేరాయి అన్నమాట. 1/2 అవర్కి ఫుల్ రష్ ఉన్నారు. తర్వాత చూపిస్తాను, అది కూడా మీకు చూసేయండి. మా పోతురాజు ఈ 4 రోజుల నుంచి మంచిగా చేశారంట కొలుపులు. జై అంకమ్మ తల్లి. ఇంకా చూడండి ఎంత రష్ ఉందో. నేను గుడికి వెళ్ళొచ్చిన 1/2 అవర్కే ఫుల్ రష్. బండ్లు బయలుదేరాయి మొత్తం. ఇంకా 1 by 1 బండ్లు బయలుదేరుతాయి అన్నమాట. చాలా బండ్లు కట్టారు. కొన్ని ఆచారాలు ఉంటాయి కదా అమ్మవారికి, అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా డీజే సౌండ్లు పెట్టుకొని బండ్లకి 1 by 1 ఒక్కొక్క బండి వస్తూ ఉంది. అమ్మవారికి కట్టారు బండ్లు. మేము 2 days ముందే వచ్చేవాళ్ళని. ఇంకా మా ఊర్లో అమ్మవారికి పొంగలు పెట్టాలని చెప్పేసి ఇంకా మండే వచ్చేసాం. చాలా బాగా చేస్తారు కొలుపులు అమ్మ వాళ్ళ ఊర్లో. ఒక్కొక్క బండి అసలు ఎంత చక్కగా డెకరేషన్ చేసుకున్నారో. చక్కగా బండ్లు బాగా కట్టారు అమ్మవారికి. వన్ బై వన్ వస్తూ ఉంటాయి. చూసేయండి బండ్లు. మళ్ళీ దసరా అప్పుడు ఊరేగింపు చేస్తారు అంకమ్మ తల్లిని. ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు మొక్కులు తీర్చుకుంటూనే ఉంటారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.